నువ్వు ఒక తెలుగు పర్సన్ అయి ఉండి నీకు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే 3 వేస్ ఉన్నాయి, 3 వేస్. అంతేగాని అరాకొర ఆఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ని ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఇంటర్నెట్ ఉంది కదా, ఏదో ఒకటి సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేద్దామంటే కలవది. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇంటర్నెట్ మొత్తం అదే ఉంది. ఆ 3 వేస్ ఏంటంటే సింపుల్. గూగుల్లోకి వెళ్ళి ఎప్స్టీన్ ఫైల్స్ అని టైప్ చేసిరనుకో, ఒకటి వస్తుంది లైబ్రరీ, ఎప్స్టీన్ లైబ్రరీ అని సంథింగ్ లైబ్రరీ అని వస్తుంది. సో అందులో మీరు ఎప్స్టీన్ ఫైల్స్ అని కొడితే 6 మిలియన్ పేజెస్ ఆఫ్ డాక్యుమెంటరీస్ వస్తాయి. 6 మిలియన్ పేజెస్ ఆఫ్ డాక్యుమెంటరీస్. అబ్బో అంత చదువుడు మనతో కాదు అనుకుంటే యూట్యూబ్కి వెళ్ళి వీడియోస్ చూడొచ్చు. యూట్యూబ్లో ఒక్కొక్కడు ఒకటి థియరీ చెప్తాడు. ఎవరిని నమ్మాలనుకుంటే నెట్ఫ్లిక్స్ ఓడు 2020లో జెఫ్రీ ఎప్స్టీన్ ఫెల్తీ రిచ్ అని ఒకటి తీసిండు డాక్యుమెంటరీ. 4 ఎపిసోడ్స్ ఉంటాయి. 53 to 55 మినిట్స్ డ్యూరేషన్ మధ్యలో ఉంటుంది. 4 ఎపిసోడ్స్ ఉంటాయి. మీకు దాని గురించి ప్రతిదీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రతిదీ అవగాహన వస్తుంది ఒక్క సిరీస్ చూస్తే. లేదు మాకు చదివే ఒక్క లేదు, చూసే ఒక్క లేదంటే ఆ టాపిక్ని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా సెన్సిటివ్ టాపిక్. మన ఇంట్లో, మన వాడలో, మన ఊర్లో తిరిగే చిన్న పిల్లలు టీనేజర్స్ 14, 15, 16 ఉన్న టీనేజర్స్ కానివ్వండి, చిన్న పిల్లలు 8, 10 ఆ ఏజ్ ఉన్న పిల్లలు, ఆడపిల్లలు బేసిక్గా అది చెప్పలేకపోతున్నా. సో మీకు చదివే ఒప్పుకుంటే చదవండి, లేదా చూసే ఒప్పుకుంటే చూడండి తప్ప ఈ అరకొర ఇన్ఫర్మేషన్తో సోషల్ మీడియాలో ఏదో పడితే అది పోస్ట్ చేయకండి. అది చాలా సెన్సిటివ్ టాపిక్. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.